దైవిక రహస్యాలు, భారతీయ పుణ్యక్షేత్రాలు మరియు ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే ఫర్దర్గా వీడియో చేయడానికి మాకు శక్తినిస్తుంది. ఓం నమః శివాయ. 12 జ్యోతిర్లింగాలు ఏ భారతీయుడైనా తన జీవితంలో ఒక్కసారైనా ఈ పేరుని వినే ఉంటారు. జ్యోతిర్లింగము అంటే లింగం రూపంలో ఉన్న శివుణ్ణి పూజించే ప్రదేశం. ఆదిదేవుడైన శివుడికి పరమేశ్వరుడు, భోళాశంకరుడు, శంకరుడు ఇలా ఎన్ని పేర్లున్నా ఆయనను లింగాకారంలో పూజిస్తే ఆయనకు ఎంతో ఇష్టమని చెబుతారు. ఈ 12 జ్యోతిర్లింగాలను ఎవరైతే దర్శిస్తారో వారికి మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క స్వచ్ఛమైన మరియు పవిత్రమైన శివమందిరాలుగా చెప్తారు. ఈ జ్యోతిర్లింగాలు విష్ణు పురాణం ప్రకారం ఎలా వెలిసాయని చెప్తారంటే, ఒకసారి పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చర్చించుకుంటున్నప్పుడు శివుడు ఒక విశాలమైన మరియు ఎత్తైన ఒక కాంతి స్తంభాన్ని నిర్మించి విష్ణువుని, బ్రహ్మదేవుణ్ణి ఆ స్తంభానికి 2 వైపులా కాంతి యొక్క ముగింపును చెప్పమని పరీక్ష పడతాడు. దానికి విష్ణువు కనిపెట్టలేనని ఓటమి అంగీకరిస్తాడు. బ్రహ్మదేవుడు మాత్రం కనుక్కున్నానని అబద్ధం చెప్పడంతో శివుడు ఆయన్ని త్రిమూర్తులలో ఒకడివైనా నీవు పూజించబడవు అని శపిస్తాడట. కాగా ఆ కాంతి స్తంభం నుండి వచ్చిన వెలుగు నుండి జ్యోతిర్లింగాలు ఆవిర్భవించాయని చెప్తారు. మొదటి జ్యోతిర్లింగ దేవాలయం సోమనాథ్ ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన మరియు పురాతనమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయం గుజరాత్లో ఉంది. ఈ ఆలయం చరిత్ర 2000 ఏళ్ల నాటిది. ఈ ఆలయంలో మహాశివుడు లింగాకారంలో దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలోని లింగాన్ని దర్శించుకొని ఆయన దాని పవిత్రతకు ఎంతగానో ఆనందపడి ఈ క్షేత్రాన్ని భూమిపై వెలసిన అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా ప్రకటించాడు. సుమారుగా 7వ శతాబ్దంలో ఆలయం యొక్క మొదటి ప్రస్తావన వచ్చిందని చెప్తారు. ఎలా అంటే చైనీస్ యాత్రికుడైన హ్యూయన్ సాంగ్ యొక్క కథనాలను బట్టి ఆయన ఈ ఆలయాన్ని ఒక అద్భుతమైన కట్టడంగా వివరించారు. ఆలయం చుట్టూ ఎత్తైన గోడలు మరియు ఆలయం లోపల ఎన్నో దేవతల శిల్పాలున్నాయని తెలిపారు. 10 నుండి 12వ శతాబ్దం వరకు ఈ ఆలయ వైభవం చాళుక్య రాజుల వల్ల ఎంతో పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఆలయం ఆక్రమణదారుల వల్ల ఎన్నో దాడులను ఎదుర్కొంది. 1947లో భారతదేశ స్వాతంత్రం తర్వాత ఆలయాన్ని మొదటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పునర్నిర్మించారని చెప్తారు. కాగా ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత 1951లో ఆలయం తిరిగి తెరవబడింది మరియు దేశంలోనే అత్యంత ప్రధానమైన పర్యాటక పుణ్యక్షేత్రంగా మారింది. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించారని చెప్తారు. సోముడు అంటే చంద్రుడు. చంద్రుణ్ణి శివుడు శాపం నుండి విముక్తుణ్ణి చేసిన ఆలయం కాబట్టి ఈ ఆలయానికి సోమనాథ్ ఆలయం అని పేరు వచ్చింది. ఆ కథ ఏమిటంటే, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారట. వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే వారందరిలో చంద్రుడు రోహిణీదేవినే ఇష్టపడేవాడట. మిగతా వారిని పట్టించుకునేవాడు కాదు. దానితో దక్షుడికి కోపం వచ్చి చంద్రుణ్ణి శపిస్తాడు. ఏమనంటే తన అందాన్ని, మెరుపుని కోల్పోతాడని శపిస్తాడట. దాంతో చంద్రుడు కలత చెంది ప్రభాస తీర్థానికి వచ్చి పరమశివుడికి తపస్సు చేస్తాడట. తపస్సుకు అనుగ్రహించిన శివుడు ఆ శాపం నుండి చంద్రుడికి విముక్తిని ప్రసాదిస్తాడు. అలా కృతజ్ఞతతో, భక్తితో చంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. కాగా 1701లో ఆలయం ధ్వంసం చేయబడింది. ఔరంగజేబ్ 1701లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయించి ఆ ధ్వంసమైన ఆలయం యొక్క రాళ్లని ఉపయోగించి మసీదుని నిర్మించాడట. అయితే 1783లో పూనా పేష్వా నాగపూర్కు చెందిన భోన్స్లే మరియు ఇండోర్కు చెందిన రాణి అహల్యాబాయి, గ్వాలియర్కు చెందిన శ్రీమంత్ ప్రతిభువా వీరందరూ కలిసి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు. తరువాత మళ్ళీ పలుమార్లు దాడులు జరిగి ఆలయం ధ్వంసమవగా 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తిరిగి నిర్మింపజేశారు. దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్ర తీరం ఉంది. సమీపంలో భల్కా తీరం కూడా ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారం చాలించాడని చెప్తారు. ఈ క్షేత్రంలో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా అందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూడ్డానికి దేశం నుండే కాక ప్రపంచం నలుమూలల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. 2వ జ్యోతిర్లింగ దేవాలయం శ్రీశైల క్షేత్రం.
ఈ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలోనే కాకుండా 18 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల ఈ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ప్రధానమైనది. శ్రీశైల చరిత్రకు ఆధారాలు ఉన్న శాసనాల్లో మొదటిది 6వ శతాబ్దం నాటిది. 14వ శతాబ్దం నాటి కవి అయిన పాల్కురికి సోమనాథుడు తన పాండిత్యారాజ్య చరిత్రములో శ్రీశైలాన్ని దక్షిణ కైలాసము అని కీర్తించాడు. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతడు చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు తనను ఎవ్వరూ ఏం చేయలేరని చెప్తుంది. తరువాత దేవతలు ఒక పథకం వేసి దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుడి వద్దకు పంపిస్తారు. అరుణాసురుడు దానికి ఆశ్చర్యపడతాడు. బృహస్పతి అందుకు ఇద్దరం ఒకే అమ్మవారిని పూజ చేస్తున్నామని ఆశ్చర్యం ఏమీ లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజించే అమ్మవారిని నేనెందుకు పూజించాలనే అహంకారంతో గాయత్రి మంత్రం చదవడం మానేస్తాడు. దానికి కోపించిన భ్రమరాంబ అమ్మవారు 9 రూపం ధరించి లెక్కలేనన్ని భ్రమరాలను సృష్టించి అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరిస్తుంది. కృతయుగమున పుత్రార్థి అయి ఘోర తపమును చేసిన శిలాద మహర్షికి ఈశ్వరానుగ్రహం చేత నందికేశ్వరుడు, పర్వతుడు అనే పుత్రులు జన్మిస్తారు. వారు తీవ్ర తపస్సుతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. వారిలో నందికేశ్వరుడు ప్రథమ గణాధిపత్యము మరియు ఈశ్వర వాహనత్వము వరాలుగా అడుగుతాడు. పర్వతుడు పర్వత రూపం దాల్చి తన శిఖరంపై త్రికోటి దేవతలతో నివాసముండమని వరం కోరతాడు. అదే నేడు శ్రీశైలంగా పిలువబడుతుంది. శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామాలు ఉన్నాయి. శ్రీశైలం చుట్టుపక్కల 500 వరకు శివలింగాలు ఉంటాయి. పూర్వం ఒకనాడు పార్వతీమాత పరమేశ్వరుడితో వివాహం జరగాలని తపస్సు చేస్తుండగా తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారట. వృద్ధ రూపంలో వచ్చిన స్వామిని చూసి ఏమిటి స్వామి ఈ అవతారం అని ప్రశ్నించగా దానికి స్వామి నేను అనాది నుండి ఉన్నాను, నీకు ఇష్టమైతే వివాహం చేసుకో అన్నారట. దానికి దేవి మీరు ఏ రూపంలో ఉన్నా కూడా సమ్మతమే అని చెప్పారట నవ్వుతూ. ఆనాడు పార్వతీమాతకు సాక్షాత్కారమైన వృద్ధ మల్లికార్జునుడు శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి కుడివైపున నేడు వృద్ధలింగాకారంలో దర్శనమిస్తారు. కాగా స్వామికి మల్లికార్జునుడు అనే నామం ఎందుకు వచ్చిందంటే పూర్వం చంద్రమతి అనే యువరాణి అన్ని విలాసాలను వదిలేసి అడవిలో నివాసం గడుపుతుంది. ఒకరోజు ఆమె ఒక ఆవు మల్లెపువ్వుతో కప్పబడిన లింగంపై పాలు పోయడం గమనిస్తుంది. ఆమెకు శివుడు కల్లో కనపడి ఆ స్థలంలో ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు. అలా ఆ లింగం మల్లెపువ్వుతో కప్పబడినందున ఆయనకి మల్లికార్జునుడు అనే పేరు వస్తుంది. ఈ ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వీరశైవులు మల్లికార్జునుడిని విశేషంగా పూజిస్తారు. శ్రీశైల క్షేత్రంలో ప్రతి సంవత్సరం 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సమయంలో ఒకసారి, రెండవసారి మహాశివరాత్రి సందర్భంగా జరుగుతాయి. శ్రీశైల క్షేత్ర పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కలవు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మల్లికార్జునుడి ఆలయానికి సమీపంలోని లోయలో పాతాళగంగ ఉంది. పాపాలను పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా భక్తులు దీన్ని భావిస్తారు. వనమూలికలతో నిండిన ఈ నీటికి అనేక రోగాలను పారద్రోలే శక్తి ఉంది. శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో ఎంతో మహిమగల ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుందని నమ్మకం. శ్రీశైలం కూడలి నుండి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఈ ఆలయం ఉంటుంది. శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రంగానే కాదు, పర్యాటక ప్రదేశంగా కూడా ఆకట్టుకుంటుంది. ఇక్కడి భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందంగా ఉంటుంది. పాండవులు మల్లికార్జునుణ్ణి దర్శించుకొని వారి పేరున 5 దేవాలయాలను ప్రధాన దేవాలయం వెనుక భాగమున నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు. 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం యొక్క పవిత్రత ఎన్నో పురాణాల్లో విస్తృతంగా ప్రస్తావించబడింది. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఉజ్జయిని నగరంలో వెలసింది. కాలం యొక్క దేవుడైన శివుడు తన శోభతో ఉజ్జయినిలో శాశ్వతంగా రాజ్యమేలుతాడని చెప్తారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగాన్ని స్వయంభుగా చెప్తారు.
అంటే ఈ లింగం దానంతటా అదే వెలిసిందని నమ్మకం. ఆలయంలో లింగం దక్షిణ ముఖం వైపు తిరిగి ఉండడంతో దక్షిణామూర్తి అని పిలుస్తారు. మహాకాళేశ్వర ఆలయం మరాఠా, భూమిజ మరియు చాళక్య రాజుల యొక్క నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆలయం 5 అంతస్తుల నిర్మాణంలో ఉంటుందట. పురాణాల్లో ఈ ఆలయాన్ని ప్రజాపిత బ్రహ్మ నిర్మించాడని చెప్తారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించబడ్డట్టుగా రుజువులు ఉన్నాయి. తరువాత 12వ శతాబ్దంలో ఉదయాదిత్య మరియు నరవర్మన్ అనే రాజులు మెరుగులు దిద్దారట. 18వ శతాబ్దంలో మళిరాణోజీ షిండే అనే పేష్వా ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట. ఆలయం యొక్క పురాణ గాథ ఏమిటంటే, ఉజ్జయిని యొక్క మహారాజైన చంద్రసేనుడు గొప్ప శివభక్తుడు. అయితే ఒకరోజు ఆయన శివ పూజ చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న బాలుడు శ్రీకర్ ఆయనతో పాటు పూజ చేసుకుంటానంటే రాజుగారి భటులు అలా చేయకూడదని చెప్పి ఆ బాలుణ్ణి ఊరి పొలిమేరలో దించేస్తారు. అప్పుడు ఆ బాలుడు ఉజ్జయిని మీద శత్రురాజులు దాడి చేయబోతున్నారన్న వార్త వింటాడు. అలా ఆ బాలుడు మరియు వృద్ధి అనే ముని ఉజ్జయినిని కాపాడమని పరమశివుణ్ణి ప్రార్థిస్తారట. కాగా ఉజ్జయిని దాదాపుగా శత్రురాజులైన సింగాదిత్య, రిపుధామన మరియు రాక్షసుడైన దుశ్శాసనుడి చేతిలో ఓడిపోతుండగా పరమశివుడు మహాకాళుని రూపంలో వచ్చి ఉజ్జయినిని, ప్రజలను కాపాడతాడు. అప్పటి నుండి భక్తుల కోరిక మేరకు మహాకాళుడు ఉజ్జయినిలో వెలసాడని పేరు. భక్తులు మహాకాళుణ్ణి దర్శిస్తే పాపాలు తొలగి మోక్షం పొందుతారని నమ్మకం. ఇప్పుడు ఉజ్జయిని నగరం యొక్క పురాణ కథ ఏమిటో చూద్దాం. పూర్వం తారకాసురుడనే అసురుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు ఉండేవారు. వారు విద్యున్మాలి, తారకాక్షుడు మరియు కమలాక్షుడు. అయితే వీరు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని గాలిలో ఎగిరే 3 పట్టణాలను వరంగా అడుగుతారు. వరం పొందాక ఆ పట్టణాలపై ఎగిరి వెళ్ళి రాజ్యాలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. అలా దేవతలను, ప్రజలను హింసిస్తూ ఉండేవారు. ఇక తట్టుకోలేక దేవతలు బ్రహ్మతో కలిసి వెళ్ళి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆ 3 రాక్షసుల నుండి ముక్తి ప్రసాదించమని కోరతారు. దానికి అంగీకరించిన శివుడు భూమి అనే రథంపై మేరు పర్వతం ధనస్సుగా చేసుకొని శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకొని ఒకేసారి ఆ 3 నగరాలను ఒకే బాణంతో నాశనం చేస్తాడు. ఆ ప్రదేశమే ఉజ్జయిని అని చెప్తారు. ఈ మహాకాళేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలోనే కాదు, 18 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. అంటే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదో ఊహించవచ్చు. స్వామికి మహాకాళుడనే పేరు ఎలా వచ్చిందంటే ఈ 2 కథలను చెప్తారు. మొదటిదేంటంటే, దక్షయజ్ఞంలో సతీదేవి శరీరం అగ్నికి ఆహుతవుతుంది. ఆ వార్త విన్న పరమశివుడు కోపోద్రిక్తుడై ప్రళయతాండవం చేయడం మొదలు పెడతాడు. అలా ఆయనకి మహాకాళుడనే పేరు వచ్చింది. మరొక కథ ఏమిటంటే, దుశ్శాసనుడనే రాక్షసుడు తన భక్తులను హింసిస్తున్నప్పుడు ఉగ్రరూపధారుడైన శివుడు మహాకాళేశ్వర రూపంలో అవతరించాడని చెప్తారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా భక్తులకు పూజ తర్వాత ఇచ్చిన ప్రసాదాన్ని వేరే ఆలయాల్లో నైవేద్యంగా వాడరు. కానీ ఇక్కడ పెట్టిన ప్రసాదాన్ని ఏ గుళ్ళోనైనా నైవేద్యంగా వాడవచ్చని చెప్తారు. అదేవిధంగా ఈ దేవాలయంలో వర్షాకాలానికి ముందు ప్రజన్యానుష్ఠానం అనే ఒక ప్రత్యేక యాగం చేస్తారు. ఆ యాగం పూర్తయ్యాక ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురుస్తుంది. అలా ఎప్పుడు ఎలా జరుగుతుందనేది జవాబు లేని ప్రశ్న. ఈ ఆలయంలో లింగానికి అప్పుడే వచ్చిన శవభస్మంతో అర్చన చేస్తారు. ఈ సమయంలో ఆడవారికి గుళ్ళోకి అనుమతి ఉండదంట. ఈ అద్భుతమైన ఆలయం 5 అంతస్తుల్లో నిర్మించబడింది. గర్భగుడిలోని విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. పై స్థాయిలో నాగచంద్రేశ్వరుని లింగం ఉంటుంది మరియు ఇది నాగపంచమి నాడు మాత్రమే తెరిచి ఉంటుంది. 2వ అంతస్తులో ఓంకారేశ్వర లింగాన్ని నిర్మించారు. కోటితీర్థం దగ్గర వినాయకుడు, కార్తికేయుడు మరియు పార్వతీదేవుల విగ్రహాలు కూడా ఉన్నాయి. 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళా ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా శివుడు పార్వతీదేవిని వివాహమాడిన సందర్భాన్ని పురస్కరించుకొని వేలాది మంది ప్రజలు ఆలయానికి వెళ్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక మేళా కూడా జరుగుతుంది. 4వ ఆలయం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క పరమ పవిత్రమైన మందిరాలు. జ్యోతిర్లింగం అంటే కాంతి యొక్క స్తంభం అని అర్థం. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 2 ఆలయాల్లో విభజించబడిందని చెప్తారు. ఆ 2 ఆలయాలు ఏమిటంటే ఓంకారేశ్వర్ మరియు అమరేశ్వర్. ఈ జ్యోతిర్లింగ ఆలయం మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరంలో ఉన్న
మాంధాత లేదా శివపురి అనే దీవిలో ఉంది. ఈ ఆలయంలో దాదాపు 60 భారీ చెక్కబడిన రాతి విగ్రహాలతో కూడిన ప్రార్థనా మందిరం ఉంది. ఈ ఆలయం కూడా మహాకాళేశ్వర ఆలయంలాగా 5 అంతస్తుల నిర్మాణం. ఒక్కో దశలో ఒక్కో దేవత దర్శనమిస్తారు. ఈ ఓంకారేశ్వర లింగం పై దశలో మహాకాళేశ్వర లింగం ఉంటుంది. సిద్ధనాథ్, గుప్తేశ్వర్, ధ్వజేశ్వర్ ఆలయాలు వరుసగా 3, 4 మరియు 5 అంతస్తుల్లో దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఆలయంలో ఎంతో ఎత్తైన గోపురాలు దర్శనమిస్తాయి. ఆలయ చరిత్రను గురించి చెప్పాలంటే మాల్వాలోని పర్మార్ పాలకుల పాలనలో ఓంకారేశ్వర్ను పాలించారు. 10 నుంచి 13వ శతాబ్దం నుండి చౌహాన్ రాజ్పుత్లచే పాలింపబడింది. 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా పాలకులు పునరుద్ధరించారు. హిందూ పురాణం ప్రకారం వింధ్య పర్వత అధిపతి అయిన వింధ్య తాను చేసిన పాపాల నుండి తనను విముక్తుణ్ణి చేసుకోవడానికి శివుణ్ణి ప్రార్థిస్తాడు. అతడు ఒక గుర్తుని మరియు లింగాకారాన్ని మట్టి మరియు ఇసుకతో సృష్టిస్తాడు. శివుడు అతని భక్తికి సంతోషించి 2 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. ఆ రూపాలే ఓంకారేశ్వరుడు. ఎందుకంటే వింధ్యుడు సృష్టించిన గుర్తు ఓం ఆకారంలో ఉంటుంది కాబట్టి. 2వ రూపం అమరేశ్వర రూపం. ఈ ఆలయంలో పార్వతీదేవి మరియు వినాయక స్వామికి కూడా మందిరాలున్నాయి. 2వ కథ ఏమిటంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత చక్రవర్తి యొక్క 2 కుమారులు దీర్ఘ తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారని, అందుకే ఆ పర్వతాన్ని మాంధాత పర్వతం అని పిలుస్తారని పురాణం చెబుతుంది. వారి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలుస్తారని కూడా చెప్తారు. 3వ కథ ఏమిటంటే పూర్వం దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు గెలుస్తారు. కాగా దేవతలు పరమేశ్వరుణ్ణి తమ కష్టం తీర్చమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలను అనుగ్రహించి మహాశివుడు ఓంకారేశ్వర అవతారంలో వెలసి రాక్షసులను ఓడించారని చెప్తారు. అద్వైత మతం ప్రకారం ఓంకారం 2 పదాల కలయిక. అవే ఓం మరియు ఆకారం అంటే సృష్టి. ఓంకారేశ్వరంలో ఒక గుహ కనపడుతుంది. అక్కడే ఆదిశంకరాచార్యులు తన గురువైన గోవింద భగవత్పాదుల ప్రభువుని కలిశారట. ఒకదానికొకటి సమీపంలో 2 శివాలయాలు ఉన్నాయి. 2 దేనికదే ప్రత్యేకం అన్నట్లు. ఒకటి భూభాగంలో ఉన్న అమరేశ్వర ఆలయం, 2వది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయం. మహాశివరాత్రి నాడు ఈ ఆలయం దర్శించటం అనేది ప్రతి శివభక్తుడి యొక్క కలగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మహాశివునికి మహారుద్రాక్షాభిషేకం, లఘు రుద్రాక్షాభిషేకం వంటి అభిషేకాలను నిత్యం జరిపిస్తారు. మరియు నర్మదా ఆర్తి అంటే నర్మదా నదీ తీరాన సాయంత్రం పూట హారతి ఇస్తారు. ఈ పూజ చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటుందని భక్తులు చెప్తారు. ఆలయ ప్రవేశ ద్వారం శివుడు మరియు ఇతర హిందూ దేవతల అందమైన శిల్పాలతో అద్భుతమైన తోరణాన్ని కలిగి ఉంటుంది. ఆలయ సముదాయంలో అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆలయ సమీపంలో ఉన్న విష్ణు దేవాలయం చాలా పురాతనమైనదిగా చెప్తారు. ఈ ఆలయం సుమారు 8వ శతాబ్దానికి చెందినట్లు కూడా చెప్తారు. మరొక చిన్న కథ ఏమిటంటే నర్మదా నది 2 పాయలుగా చీలి నర్మదా మరియు కావేరిగా ప్రవహిస్తుంది. ఈ నదిని పైనుండి చూడగా ఓం అనే ఆకారంలా కనిపిస్తుంది. అందువల్లే లింగేశ్వరునికి ఓంకారేశ్వరుడనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. కాగా ఇక్కడ నర్మదా నదిని ఎటువంటి రోగాలనైనా నయం చేసే సంజీవనిగా చెప్తారు. ఓంకారేశ్వర ఆలయంలోనే ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. కాగా ఓంకారం సృష్టిని నడిపించే ధ్వని అని చెప్తారు. స్వామి లింగంపై అభిషేకం చేసిన నీరు లింగంపై ఉన్న చీలిక గుండా నర్మదా నదిలో కలుస్తుంది. ఈ కారణం వల్ల కూడా నర్మదా నదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలో ఉన్న లింగాన్ని దర్శించుకోవటం వల్ల పునర్జన్మ ఉండదని కూడా చెప్తారు. 5వ ఆలయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం. జ్యోతిర్లింగాలు శివుని యొక్క అత్యంత పవిత్రమైన మందిరాలు. ఈ ప్రదేశాలను పరమశివుడు స్వయంగా సందర్శించాడని చెప్తారు. గతంలో ఇవి 64 ఉండేవి. కలియుగానికల్లా 12గా మిగిలాయని చెప్తారు. బైద్యనాథ్ ఆలయం జార్ఖండ్లోని ఢియోగర్లో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఒకటి మరియు ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. హిందూ మత తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం 5వ ఆలయం. అయితే పరమశివుడు వైద్యనాథుడిగా ఎందుకు ఎలా వెలిశాడన్న దానికి పలు పురాణ కథలు జవాబునిస్తున్నాయి. పూర్వం లంకాధిపతి అయిన రావణాసురుడు పెద్ద శివభక్తుడు. శివుణ్ణి ప్రార్థిస్తూ ఆయన దగ్గర నుండి వరాలు పొందుతూ సర్వశక్తిమంతుడుగా తయారయ్యాడు.
అలా ఒకరోజు తన 10 తలలను పరమశివుడికి బలిగా సమర్పిస్తూ శివుణ్ణి మెప్పిస్తాడు. 10వ తలను బలి ఇచ్చే సమయానికి శివుడు భూమికి దిగివచ్చి స్వయంగా తనే ఆ గాయపడిన రావణుణ్ణి తిరిగి నయం చేస్తాడు. అలా రావణుడికి వైద్యం చేసినందుకు పరమశివుడికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. మరొక పురాణ గాథ ఏం చెప్తుందంటే, పరమశివ భక్తుడైన రావణుడు శివుణ్ణి లంకను తన నివాసంగా చేసుకోమని కోరతాడట. శివుడు అందుకు నిరాకరిస్తాడు. కానీ నా బదులు నా ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళమని చెప్తాడట. కానీ ఒక షరతు విధిస్తాడు. అదేమిటంటే, ఆ ఆత్మలింగాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఆ లింగాన్ని కింద పెట్టరాదని. ఒకవేళ పెడితే ఆ లింగాన్ని కదపడం ఎవరి వల్ల కాదని చెప్తారు. అందుకు రావణుడు అంగీకరించి ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్లేందుకు ప్రయాణమవుతాడు. ఇది విన్న దేవతలు శివుడి అండ ఉంటే రావణుడి ఆగడాలకు అడ్డే ఉండదని గ్రహించి శ్రీ మహావిష్ణువుని సహాయం చేయమని కోరతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు వరుణదేవుడు రావణుడి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. దాంతో రావణుడు విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. కానీ చేతిలో ఆత్మలింగం ఉండడంతో వేరే దారి లేక అక్కడున్న గోపాలకుడైన బీజు అనే బాలుడిని శివలింగం పట్టుకోమని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టరాదని వారిస్తాడు. దానికి ఆ బాలుడు అంగీకరిస్తాడు. కానీ నేను పిలిచిన మొదటి పిలుపులో నువ్వు రాలేదంటే శివలింగాన్ని కింద పెట్టేస్తానని షరతు విధిస్తాడు. అలా రావణుడు వెళ్ళగానే బీజు అనే బాలుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి ఆ లింగాన్ని కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. తరువాత రావణుడు వచ్చి చూసేసరికి శివలింగం కింద ఉంటుంది. ఎంత కదుపుదామని ప్రయత్నించినా రావణుడి వల్ల కాదు. అలా ఆ లింగం అక్కడే వెలసిందని, ఆ లింగానికి కామ్నలింగం అనే పేరు వచ్చిందని చెప్తారు. అంతేకాకుండా ఆ లింగం వెలసిన ప్రాంతమే డియోగర్ అని కూడా చెప్తారు. కాగా ఈ ఆలయం జ్యోతిర్లింగాలలోనే కాక 18 శక్తిపీఠాల్లో ఒకటని కూడా చెప్తారు. సతీదేవి యొక్క గుండె ఈ ప్రాంతంలో పడ్డట్టు చెప్తారు. ఈ ఆలయానికి సుదీర్ఘమైన మరియు మనోహరమైన చరిత్ర ఉందని చెప్తారు. ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో 7000 సంవత్సరాల కింద చంద్రవంశానికి చెందిన నలరాజు నిర్మించాడని చెప్తారు. కాగా 18వ శతాబ్దంలో ఇండోర్కు చెందిన రాణి అహల్యాబాయ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెప్తారు. అయితే ఈ ఆలయ విషయంలో ఒక సందిగ్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలోని పర్లిలో ఒక వైద్యనాథ ఆలయం ఉంది. దానినే స్థానికులు 12 జ్యోతిర్లింగ ఆలయంగా చెప్తారు. కానీ శివపురాణం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, దేవి భాగవతం మరియు ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాల ప్రకారం జార్ఖండ్లోని ఆలయాన్ని జ్యోతిర్లింగాలయంగా పరిగణిస్తారని రుజువు చేయబడింది. వైద్యనాథ్ ఆలయాన్ని స్థానికంగా వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. పురాణం ప్రకారం లంకలోని రాక్షసరాజు అయిన రావణుడు శివుణ్ణి ప్రార్థించి అజేయమైన వరం పొందుతాడన్న విషయం మనకు తెలిసిందే. కాగా శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పరమశివుణ్ణి ఆరాధించాడని నమ్ముతారు. ఆలయ నిర్మాణం హిందూ నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణ. ప్రధాన ఆలయాన్ని రాతితో నిర్మించారు. పైభాగంలో బంగారు శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. గోపురం చిన్న బంగారు గొడుగు ఆకారంలో ఉంటుంది. దీనిని చంద్రకళ అని పిలుస్తారట. ఆలయ ప్రాంగణంలో ఎన్నో చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ శివుణ్ణి శివభస్మభూషితుడిగా పరిగణిస్తారు. పూర్వం డియోగర్ను దేవఘర్ మరియు దేవగృహం అని పిలిచేవారట. ఆలయ గోపురాల మీద పంచశూలాలు ఉంటాయి. శివపార్వతుల ఆలయాలను గోపురాలను కలుపుతూ ఈ ఎర్రని దారాలు కట్టబడి ఉంటాయి. మహాశివరాత్రి రోజున ఆలయాలపై ఉన్న పంచశూలాలను దింపి మళ్లీ శుద్ధి చేసి పెడతారట. లక్షలాది మంది భక్తులు ఆ శూలాలను తాకడానికి మరియు వైద్యనాథుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఆలయానికి తరలి వస్తారట. మోక్షాన్ని లేదా పుణ్యాన్ని సంపాదించుకోవాలనే వారికి ఈ ఆలయం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఆలయాన్ని సందర్శించి మరియు గంగానది పవిత్ర జలాల్లో స్నానమాచరిస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఈ ఆలయం మహాశివరాత్రి, నవరాత్రి మరియు దీపావళి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటుంది. ఆలయంలో శ్రావణమేళ జూలై నుండి ఆగస్టు నెలల్లో జరుగుతుంది. త్రికూట పర్వతం వైద్యనాథ్ ఆలయం సమీపంలో ఉంటుంది. ఈ పర్వతానికి 3 శిఖరాల కొండ అనే పేరు. తపోవనం అనేది ఆలయానికి సమీపంలో ఉన్న ఆశ్రమం. ఆశ్రమం ధ్యానం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనువైనదని చెప్తారు. కాగా ఈ ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధమని చెప్తారు. 6వ ఆలయం భీమశంకర జ్యోతిర్లింగ ఆలయం. జ్యోతిర్లింగాలు 12. ఈ జ్యోతిర్లింగాలను
శివుని మందిరాల్లోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా చెప్పబడతాయి. ఈ జ్యోతిర్లింగాలు మొత్తం 12. అందుకే వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలుగా చెప్తారు. హిందూ మత తత్వవేత్త అయిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం భీమశంకర క్షేత్రం 6వ జ్యోతిర్లింగం. ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణేలోని సహ్యాద్రి కొండల నడుమ ఉంది. ఈ ప్రదేశంలో భీమా నది యొక్క మూలాన్ని మనం చూడవచ్చు. ఈ క్షేత్రం ప్రకృతి సహజ అందాలకు నిలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్ద కాలంలో నిర్మించారని చెప్పబడుతుంది. మరాఠా వీర చక్రవర్తి అయిన శివాజీ మహారాజు కూడా తన దానాల ద్వారా ఇక్కడి ఆరాధనలను సులభతరం చేసినట్లు నమ్ముతారు. కాగా ఇక్కడి లింగం గర్భగృహం మధ్యలో వెలిసి ఉంటుంది. గర్భగృహం ఆర్యుల నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ రకమైన నిర్మాణ శైలిని మనం ముఖ్యంగా జైనుల ఆలయాల్లో చూడవచ్చు. ఆలయంలోని స్తంభాలు మరియు ద్వారాలు దేవుళ్ల యొక్క శిల్పాలతో నిండి ఉంటాయి. 18వ శతాబ్దంలో నానా ఫడ్నవీలు ఈ ఆలయం యొక్క సభా మండపము మరియు శిఖరాన్ని నిర్మించారట. చక్రవర్తి శివాజీ మహారాజు ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయంలో పండగలను, ఉత్సవాలను జరిపించడం మొదలుపెట్టారట. ఇక ఆలయ పురాణ విశేషాలు చూద్దాం. పూర్వం భీమాసురుడనే రాక్షసుడు ఈ సహ్యాద్రి కొండలపై తన తల్లితో నివాసముండేవాడు. రాక్షస సంతతి నుండి వచ్చిన కర్కటి అంటే భీమాసురుని తల్లి పరమశివ భక్తురాలు. కాగా భీమాసురుడికి తన తండ్రిని గురించిన వివరాలు తెలియవు. ఎన్నిసార్లు అడిగినా తన తల్లి ఆ మాటను దాటేస్తుండడంతో ఒకరోజు పట్టుబట్టి మరీ అడుగుతాడు. చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రోధిస్తాడు. అప్పుడు ఆమె చెప్పడం మొదలు పెడుతుంది. కర్కసి తల్లిదండ్రులు పుష్కసి మరియు కర్కటుడు. ఒకనాడు అగస్త్య మహాముని శిష్యుడైన సతీక్షుణ్ణి వారు తినబోతారు. అప్పుడు అగస్త్య మహాముని వారిద్దరిని భస్మం చేశారని చెబుతుంది. ఇక లంకాధిపతి అయిన రావణుడి యొక్క సోదరుడు కుంభకర్ణుడి వల్ల భీమాసురుడు జన్మించాడని చెప్తుంది. కాకపోతే శ్రీరాముడు రావణుడితో పాటు కుంభకర్ణుడిని కూడా చంపడంతో వారికి ఎవరూ లేరని చెప్పి రోధిస్తుంది. కోపంతో రగిలిపోయిన భీమాసురుడు ఈ లోకంలో విష్ణు భక్తులు మరియు మునులను లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ పూనుతాడు. అందుకు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల ఘోర తపస్సు చేస్తాడు. కోరుకున్నట్లుగానే బ్రహ్మ అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకంపై దాడి చేసి దేవతల అధిపతి అయిన ఇంద్రుణ్ణి ఓడించి తన సేవకుడిగా మార్చుకుంటాడు. అంతేకాక భూలోకంలోని మునులు, మహర్షుల్ని హింసించసాగేవాడు. ఈ నేపథ్యంలోనే భూలోకంపై సహ్యాద్రి పర్వతాలు ఉన్న కామరూపదేశం యొక్క రాజైన సుదీక్షణుణ్ణి ఓడించి అతన్ని హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదీక్షణుడు కారాగారంలో ఉన్న అక్కడ మట్టితో శివలింగం చేసి నిత్యం శివుణ్ణి పూజించేవాడు. ఇది తెలుసుకున్న భీమాసురుడు తనే దేవుణ్ణని, వేరేవారు కాదని చెప్పి తన కత్తితో శివలింగాన్ని ఖండించబోతాడు. అయితే కత్తిగాటు తగిలిన వెంటనే లింగంలో నుండి శివుడు ప్రత్యక్షమై సుదీక్షణుడికి అండగా నిలుస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన భీమాసురుడు ఏకంగా పరమశివుడితో యుద్ధానికి దిగుతాడు. దానిలో ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు తన తల్లి అయిన కర్కటి తన పుత్రుడి మృతదేహం చూసి రోధిస్తూ అతని తప్పును మన్నించి మోక్షం ప్రసాదించమని వరం కోరుతుంది. అలా భక్తురాలైన కర్కటి కోరిక మేరకు శివుడు భీమాసుడికి మోక్షం ప్రసాదించి అతని పేరులోనే ఈ క్షేత్రంలో వెలుస్తాడు. ఇక్కడున్న భీమశంకర లింగంపై ఆ కత్తిఘాటును ఇప్పటికీ కూడా చూడవచ్చు. మరియు యుద్ధం చేస్తున్నప్పుడు శివుడి శరీరం నుండి రాలిపడ్డ చెమట బిందువులే భీమా నదిగా మారాయని పేరు. ఈ ఆలయం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా జ్యోతిర్లింగాన్ని చూడవచ్చు. భీమేశ్వరలింగం స్వయంభులింగం అంటే తనకు తానుగా వెలిసిన లింగం. దేవాలయంలో ఒక శనీశ్వర ఆలయం కూడా ఉందని చెప్తారు. ఇంకొక పురాణ కథ ఏమిటంటే పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు భీమశంకర అడవుల్లో తపస్సు చేసి శివుణ్ణి అజేయుడనే వరం అడుగుతాడు. శివుడు తపస్సుకు మెచ్చి ఒక్క షరతు మీద వరం ప్రసాదిస్తాడు. అదేమిటంటే తన వరాన్ని ఇతరుల మంచికి ఉపయోగించమని. అందుకు త్రిపురాసురుడు ఒప్పుకుంటాడు. కానీ తరువాత ఆ మాట మర్చిపోయి దేవతలను, ప్రజలను హింసించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవతలు శివపార్వతులను రక్షించమని కోరుకుంటారు. అందుకు అంగీకరించిన శివపార్వతులు అర్ధనాదీశ్వర రూపంలో వచ్చి త్రిపురాసురుణ్ణి అంతం చేస్తారట.
త్రిపురాసురుడి మరణం తర్వాత తన భార్యలైన శాకిని, డాకిని తమ పరిస్థితేమిటని ప్రశ్నించగా శివుడు వారికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడట. అందువల్ల ఇప్పటికీ రాక్షస గణాలు ఈ లింగాన్ని పూజిస్తారని చెప్తారు. అందువల్లే ఈ ఆలయాన్ని దర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధల నుండి విముక్తి కలుగుతుందని ఎన్నో వందల సంవత్సరాల నుండి నమ్మకం. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శిస్తారని చెప్తారు. ఈ ఆలయంలో శివరాత్రి, నవరాత్రి పండుగలను ఎంతో వైభవంగా జరుపుతారు. ఏడవ జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నింటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటుందని చెప్తారు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం రామేశ్వర జ్యోతిర్లింగ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో 7వ ఆలయం. రామేశ్వర ఆలయం తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉంది. రామేశ్వర ఆలయాన్ని శ్రీరామేశ్వర ద్వీపం ఈ సముద్రానికి 10 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ద్వీపాన్ని రామనాథ స్వామి ఆలయం ఎక్కువగా ఆక్రమించింది. ఈ ఆలయంలో మనం ద్రవిడ శిల్పకళను ఎక్కువగా చూడవచ్చు. ఇక్కడ నుండి శ్రీలంక దేశం కనిపిస్తూ ఉంటుందట. భారతీయుల్లో హిందువుల నమ్మకం ఏంటంటే కాశీ యాత్ర రామేశ్వరం చూస్తే కానీ పూర్తవదని. కాశీ యొక్క పవిత్ర గంగా జలాన్ని రామేశ్వర సముద్రంలో కలిపితేనే యాత్ర పూర్తవుతుందని చెప్తారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక ఛత్రపతి అయిన పరాక్రమబాహు నిర్మించాడు. 12వ శతాబ్దంలో నుండి ఆలయాన్ని వివిధ రాజులు నిర్మించారని చెప్తారు. రామచంద్రుడి చేత నిర్మించబడ్డ రామసేతు ఉన్న ప్రదేశాన్ని సేతుకరై లేదా సేతు తీరం అంటారు. ఇది రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని చెప్తారు. ఈ ఆలయ మందిరం 12వ శతాబ్దం వరకు కూడా గుడిసె లోపల ఉందని చెప్తారు. ట్రావెన్కోర్, రామనాథపురం మరియు మైసూర్ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న రూపానికి తీసుకువచ్చారని చెప్తారు. ఈ ఆలయం 15 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురాల నడుమ ఉంటుంది. మరియు ఆలయం లోపల పెద్ద నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. మరియు గ్రనేడ్తో చేసిన స్తంభాలు కనువిందు చేస్తాయి. దాదాపు 4000 స్తంభాలు ఉన్నాయని చెప్తారు. గర్భగుడి లోపల 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి శ్రీరామచంద్రుడిచే నిర్మించబడిందని, మరొకటి కైలాసం నుండి ఆంజనేయ స్వామిచే ఇక్కడ ప్రతిష్ఠించబడిందని చెప్తారు. హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం పేరు విశ్వలింగమని చెప్తారు. ఇక్కడ దాదాపు 64 నీటి వనరులు ఉన్నాయట. వీటిలో 24 తీర్థాలు మహాపవిత్రమైనవని చెప్తారు. వాటిల్లో స్నానమాచరిస్తే సకల పాపాల నుండి విముక్తులవుతారని నమ్మకం. అన్నిటిలో ముఖ్యమైన తీర్థం అగ్నితీర్థం. ఆలయంలో రామనాథ స్వామితో పాటు ఆయన సతీమణి అయిన పార్వతవర్ధిని మాతకు కూడా ఆలయం ఉంది. మరియు విష్ణుమూర్తి, వినాయకుడు, విశాలాక్షి అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. రామేశ్వర ఆలయ చరిత్రను అత్యంత పవిత్రమైన హిందూ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణంలో గుర్తించవచ్చు. విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో కలిసి సీతమ్మ వారిని లంక నుండి రక్షించడానికి లంకకు ప్రయాణిస్తున్నప్పుడు కొద్ది రోజులు రామేశ్వరంలో ఉన్నారట. కాగా శివభక్తుడైన రావణుణ్ణి సంహరించాక ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి లంకలో శ్రీరాముడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని పూజించాలని భావించాడట. అందుకు రామబంటు అయిన ఆంజనేయ స్వామిని కైలాసానికి వెళ్ళి ఒక లింగాన్ని తీసుకురమ్మన్నారట. కానీ పూజ ప్రారంభించే సమయానికల్లా హనుమంతుడు ఆ లింగాన్ని తీసుకురాలేకపోతాడు. అందువల్ల సీతాదేవి తన చేతులతో ఒక మట్టితో చేసిన శివలింగాన్ని సృష్టిస్తుందట. దానిని శ్రీరాముడు పూజిస్తాడట. అదే రామలింగంగా పిలువబడుతుంది. కాగా తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదని హనుమంతుడు దిగులు చెందగా శ్రీరాముడు హనుమంతుడిని శాంతింపచేసి హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించి దాని పేరు విశ్వలింగంగా పెడతారట. కాగా భారతదేశ ప్రధాన భూభాగాన్ని మరియు శ్రీలంకను కలిపే వారధిని
శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి లంకకు వెళ్ళినప్పుడు నిర్మించిన రామసేతుగా చెప్తారు. రామేశ్వరాలయం చార్ధామాలుగా చెప్పబడే బద్రీనాథ్, ద్వారక మరియు పూరీ ఆలయాల్లో ఒకటి. ఆలయాన గర్భగుడిలోని జ్యోతిర్లింగం దాదాపు 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని నల్లరాయితో చేశారని చెప్తారు. ఈ లింగం ఒక వెండి గది లోపల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఆలయంలో మహాశివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇది శివుడు తాండవమాడి పార్వతీదేవిని వివాహమాడిన పర్వదినంగా చెప్తారు. శివరాత్రి పండుగను ఆలయంలో 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన శివుని గుర్తుతో ఉన్న ఎర్ర జెండాను ఎగరవేస్తారు మరియు ఆలయాన్నిండా దీపాలతో అలంకరిస్తారు. లింగానికి పాలు, తేనె మరియు పుష్పాలతో అభిషేకం చేస్తారు. అలాగే మహాశివరాత్రి కాకుండా ఈ ఆలయంలో నవరాత్రి, దీపావళి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర పండుగలను జరిపిస్తారు. రామేశ్వరంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అవి కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆలయం సంవత్సరం పొడవునా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనాథుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దక్షిణ భారతదేశంలోని రామేశ్వరాలయానికి అంతే ప్రాధాన్యత ఉంది. 8వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నిటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటాయని చెప్తారు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం నాగేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 8వ ఆలయం. నాగేశ్వరుడు అంటే సర్పములకు ప్రభువు అని అర్థం. కాబట్టి నాగేశ్వరుడిని పూజించే మనిషి యొక్క మనసులో విషం లేకుండా, అంటే కల్మషం లేకుండా ఉండాలని చెప్తారు. నాగేశ్వర జ్యోతిర్లింగం గోమతి, ద్వారకా మధ్యన ఉన్న సౌరాష్ట్ర తీరాన గుజరాత్లో ఉంది. ఇక్కడి కాళికా పీఠంలో ఆదిశంకరాచార్యుల వారు తన మఠానికి పునాది వేసినట్లు విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం పునాదులు 13వ శతాబ్దంలో వేశారని చెప్తారు. కాగా ఔరంగజేబ్ ఈ ఆలయంపై కూడా దాడి చేయించి పడగొట్టాడని చెప్తారు. ఇండోర్కు చెందిన మహారాణి అయిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ మళ్లీ తిరిగి నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో శివుని యొక్క పెద్ద విగ్రహం కూర్చున్న తీరులో కనపడుతుంది. ఈ ఆలయం పురాణం గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వం దారూకుడు మరియు దారుక అనే రాక్షసుడు మరియు రాక్షసి ఉండేవారు. వీరు ఘోర తపస్సును చేసి పార్వతీమాతను ప్రసన్నం చేసుకుంటారు. వారి తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి ప్రత్యక్షమై వారికి అతీతమైన శక్తులను వరంగా ప్రసాదిస్తుంది మరియు వారికి ఒక అడవిని స్థావరంగా ప్రసాదిస్తుంది. పార్వతీమాత ప్రసాదించినందున ఆ అడవి మహిమాన్వితమైన శక్తులతో కూడుకొని ఉంటుంది. ఇక ఆ రాక్షస జంట వరగర్వంతో విర్రవీగి అడవిలో ఉన్న బ్రాహ్మణులని హింసించేవారు, చంపేసేవారు. అలా హింసింపబడ్డ బ్రాహ్మణుల్లో ఒక బ్రాహ్మణుడు శివభక్తుడు. అతడు కారాగారంలో బంధించినా అక్కడ కూడా శివుణ్ణి ప్రార్థించేవాడు. కాగా ఈ విషయం తెలిసిన దారూకుడు ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి పూజిస్తుండగా కాలితో తన్ని ఆ పూజని మధ్యలో ఆపేలా చేస్తాడు. తన భక్తుణ్ణి హింసించినందుకు పరమశివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుల జంటను అంతమొందిస్తాడు. తరువాత శివుడు ఆ బ్రాహ్మణులకు ఈ చోట నేను శాశ్వతంగా నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో వెలసిల్లుతానని అభయాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ ప్రదేశాన్ని ఈరోజు మనం నాగ్నాథ్ లేదా నాగేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తున్నాం, పూజిస్తున్నాం. కాగా ఆలయం చుట్టూ ఉన్న అడవిని దారూకవనం అని పిలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ నాగేశ్వర లింగాన్ని పూజించారని, అక్కడ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం చేసేవారని పురాణం చెబుతుంది. తరువాత ఇక్కడ అమర్దక్ అనే ఒక పెద్ద సరస్సు ఏర్పడిందని చెప్తారు. కాగా పంచపాండవులు అడవుల పాలైనప్పుడు వారు భారతదేశమంతా తిరుగుతూ వచ్చారట. అలా వారు ఒక దట్టమైన కారడవిలో ఆగాల్సి వస్తుందట. అయితే ఒకరోజు భీముడు ఒక ఆవు సరస్సు దగ్గర ఉన్న శివలింగంపై పాలు పోస్తుండడం గ్రహించాడట.
అప్పుడు పంచపాండవులు ఆ సరస్సును నాశనం చేయాలని నిర్ణయించుకుంటారట. అలా భీముడు తన గదతో 4 వైపులా కొట్టగా సరస్సులోని నీరు ఇంకి శివలింగం కనపడుతుందట. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆ లింగం నాగేశ్వర లింగమని వారికి తెలియజేస్తారట. ఈ జ్యోతిర్లింగం యొక్క అసలైన ప్రదేశం గురించి కొంత సందిగ్ధత ఉంది. ఈ ఆలయం కాకుండా మరో 2 ఆలయాలను నాగేశ్వర ఆలయ మందిరాలుగా చెప్తారట. అవే ఆంధ్రప్రదేశ్లోని నాగ్నాథ్ మరియు ఉత్తరప్రదేశ్లోని జగదీశ్వర్ ఆలయం. ఇక్కడి లింగం దక్షిణముఖంగా ఉండడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే, నామ్దేవ్ అనే శివభక్తుడు ఇతర భక్తులతో శివజపాన్ని చేస్తూ ఉంటాడట. అయితే ఇతర భక్తులు తమకు దేవుడు కనపడట్లేదని పక్కకు జరగమని చెప్పగా నామ్దేవ్ దేవుడు లేని దిక్కు చూపించమని వారిని ప్రశ్నించారట. అందుకు కోపం తెచ్చుకున్న భక్తులు విగ్రహాన్ని తీసుకువెళ్ళి దక్షిణ మూలన వదిలేస్తారట. కాకపోతే లింగం కూడా దక్షిణముఖం వైపు తిరిగి ఉండడంతో ఆశ్చర్యపోతారు. ఇక్కడి నాగేశ్వర స్వామిని దర్శించుకుంటే భక్తులను ఆ నాగేశ్వరుడు మానసిక మరియు భౌతికమైన విషాలను అంటే సమస్యల నుండి విముక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ ఆలయంలో నాగేశ్వర స్వామి అయిన శివుడితో నాగేశ్వరి అయిన పార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక శివరాత్రి సమయంలో ఈ పురాతనమైన మరియు దైవిక గమ్యస్థానాన్ని సందర్శించడం ఏ భక్తుడికైనా ఒక కళ అని చెప్పాలి. 9వ జ్యోతిర్లింగం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నిటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగం. భారతదేశం ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలకు నిలయం. వాటిల్లో ఎంతో మహిమాన్వితమైన పవిత్ర దేవాలయం కాశీ. కాశీ విశ్వనాథ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైన శివాలయం. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అసలు కాశీ అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రకాశించేది లేదా కాంతి స్తంభం అని అర్థం. ఈ దేవాలయం ఎంత ప్రాచీనమైనదంటే ఈజిప్ట్ రాకమునుపే కాశీ ఉంది. రోమ్ నగరం పుట్టకమునుపే కాశీ ఉంది. కాశీ నిర్మాణం భూమికి 33 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ ఉండదని నమ్మకం. వరుణ, అసి అనే 2 ఉపనదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలనుకుంటాడు. అలాగే కొందరు కాశీలో మరణిస్తే కాశీ విశ్వేశ్వరుడిలో ఐక్యమవుతారని నమ్ముతారు. అంటే కాశీ ఎంత పవిత్రమైనదో తెలుస్తోంది కదా. మందిరంలోని ప్రధాన లింగం 60 సెంటీమీటర్ల పొడవు, 90 సెంటీమీటర్ల చుట్టుకొలతతో పానవట్టంలో ఉంటుంది. ప్రధాన దేవాలయంలో చతుర్భుజాకారంలో చుట్టూ ఇతర దేవాలయాలు ఉంటాయి. ఆలయ ఆవరణలో కాలభైరవ, కార్తికేయ, విముక్తేశ్వర, విష్ణు, గణేశ, శని, శివుడు, పార్వతిల చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆలయ ఆవరణలో జ్ఞానవాపి అనే ఒక చిన్న బావి ఉంటుంది. మొఘలుల దండయాత్ర సమయంలో ఆక్రమణదారుల నుండి రక్షించడానికి ఆలయ ప్రధాన పూజారి లింగంతో సహా బావిలోకి దూకినట్లు చెప్తారు. ఆలయానికి ప్రతిరోజు దాదాపు 3000 మంది సందర్శకులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో 1,00,000 కంటే ఎక్కువగా ఉంటుంది. కాశీ శివస్థాపితమని పురాణ కథలు వినిపిస్తున్నాయి. కురుక్షేత్రం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రాహ్మణ హత్య పాతకాల నుండి విముక్తి పొందడానికి కాశీ పట్టణానికి వెళ్తారు. ఈ కాశీ పట్టణం సప్తముఖి నగరాల్లో ఒకటి. సప్తముఖి నగరాలు అనగా అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి మరియు ద్వారక. కాశీలోని బంగారు శిఖరాన్ని చూసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట. ముస్లింల పాలనలో వారణాసి దాదాపు 3 శతాబ్దాలు క్షీణించింది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన నగరాల్లో కాశీదే ప్రథమ స్థానం. సతీదేవి యొక్క చెవిపోగు వారణాసిలో పడటం వల్ల విశాలాక్షి అమ్మవారి గుడి వెలసిందని చెప్తారు.
కాశీని ఆనందవనం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రదేశం మహాశివునికి అత్యంత ఆనందాన్ని కలిగించేదని నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం ప్రపంచంలో ఎన్ని పవిత్ర ప్రదేశాలున్నా కాశీ విశిష్టతను దేనితో పోల్చలేనిదని చెప్తారు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో కాశీలో ఒక జలాశయం నిర్మిస్తాడు. దానిని తన స్వేదంతో నింపి ఆ చోటనే 7,000 సంవత్సరాలు దీర్ఘ తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి మహాశివుడు తన సతీ అయిన పార్వతీదేవితో ప్రత్యక్షమై ఆ స్థలానికి మణికర్ణిక అని పేరు పెడతారు. అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడిని ఈ ప్రదేశం శరణు అని కోరిన వారికి మోక్షం కలిగించేలా చేయమని, ఈ ప్రదేశం మహాశివుని వెలుగుతో వెలసిల్లుతుందని, దానికి కాశీ అనే పేరును పెట్టమని వరం కోరతాడు. అది విని ఆనందభరితమైన మహాశివుడు కాశీ తనకు ఎంతో ప్రీతికరమైన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారి పాపాలు నశించి తనలో ఐక్యమవుతారని, రాలేని భక్తులు ఒక్కసారి కాశీకి వెళ్లాలని తలుచుకున్నా వారి పాపాలు నశించి మోక్షం పొందుతారని సెలవిస్తారు. కాగా కాశీలో మహాశివరాత్రి పండుగను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ సమయంలో శివరాత్రి వేడుకలను చూడ్డానికి దేశం నుండే కాక ప్రపంచం నలుమూలల నుండి కూడా భక్తులు విచ్చేస్తారు. 10వ ఆలయం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అత్యంత పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలు దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నింటిలో వీటికి ప్రాధాన్యత ఎక్కువ అని, శక్తి ఎక్కువ అని చెప్తారు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము అని అర్థం. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ఈ 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగంగా చెప్తారు. త్రయంబకేశ్వర దేవాలయం ఈ 12 జ్యోతిర్లింగాలలో త్రిమూర్తులకు అంకితం చేసిన ఏకైక దేవాలయం. త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో ఉంది. ఈ త్రయంబకేశ్వరాన పవిత్ర గంగా నది యొక్క మూలాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని 3 కొండలు అనగా బ్రహ్మగిరి, నీలగిరి మరియు కాలగిరి చుట్టుముట్టాయి. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు, అంబకం అనగా నేత్రం అని అర్థం. 3 నేత్రాలు గల శివుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులను 3 నేత్రాలుగా చేసుకున్న దేవుడు. కాగా ఈ 3 నేత్రాలలో 3వ నేత్రమైన అగ్ని నేత్రంతోనే శివుడు మన్మధుణ్ణి భస్మం చేశాడని చెప్తారు. ఆకాశం, స్వర్గం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడు శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వర్ణిస్తారు. కాగా ఆలయాన్ని 1730లో ఛత్రపతి శివాజీ యొక్క సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం లోపలి వైపు నుండి చూడ్డానికి చతురస్రాకారంలో మరియు బయట నుండి చూడ్డానికి నక్షత్ర ఆకారంలో కనబడుతుంది. ఆలయంలోని శివలింగం భూమికి దిగువన ఉంటుంది. దాని నుండి నీటిధార కారుతూ ఉంటుంది. ఆ నీరు దేవాలయం పక్కనే ఉన్న కుశావర్తనం అనే సరస్సులో కలుస్తుంది. కుశ అంటే దర్భ, వర్తం అంటే తీర్థము. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు, సర్వరోగాలు పోతాయని భక్తుల నమ్మకం. గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతిలోనున్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలు పెడుతుందని పురాణాల కథనం. ఆలయ నిర్మాణం మొత్తం నల్లరాతితో చేయబడింది. జ్యోతిర్లింగంలో 3 ముఖాలు కనపడతాయి. అవే శివ, బ్రహ్మ మరియు విష్ణు రూపాలు. జ్యోతిర్లింగంపై ఉన్న కిరీటం పాండవుల కాలానిదని పేరు. ఆలయంలో అమృతవర్షిణి అనే బావిని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆలయం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యాదేవితో బ్రహ్మగిరి కొండల్లో నివసించేవాడట. అయితే ఆయన నివసిస్తున్న ప్రదేశంలో కరువు కాటకాలు సంభవించాయట. కానీ గౌతమ మహర్షి ఆశ్రమంలోని ప్రదేశం మాత్రం పచ్చగా, సుభిక్షంగా, ధాన్యాలతో నిండి ఉండేదట. ఎందుకంటే ఆయన తపోబలానికి దేవతలు మెచ్చి ఇచ్చిన వరాలు అవి. కానీ ఇది చూసిన మిగతా ఋషులు అసూయ చెంది ఒక ఆవును గౌతముడి ఆశ్రమంలోని పొలాన్ని నాశనం చేయడానికి వదులుతారు. అది చూసిన గౌతముడు ఆ ఆవుని భయపెట్టే సమయంలో అది మరణిస్తుంది.
దానితో గోహత్యా పాతకం నుండి విముక్తి పొందేందుకు పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించి గంగా నదిని తన ఆశ్రమంలో పారనిచ్చి ఆశ్రమాన్ని తిరిగి పవిత్రం చేయమని కోరతాడు. అతడి ప్రార్థనకు మెచ్చి పరమశివుడు తన శిరస్సున ఉన్న గంగను భూమిపైకి దించి ఆ బ్రహ్మగిరి కొండలపైనే ఉండమని చెప్తాడు. గౌతముడు శివుణ్ణి ఆ ప్రదేశంలో కొలువై భక్తులను ఆదుకొమ్మని చెప్పగా పరమశివుడు ఇక్కడ త్రయంబకేశ్వర లింగంగా వెలిశారని చెప్తారు. సాధారణంగా శివాలయానికి ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ నందికి ప్రత్యేక మందిరం ఉంటుంది. గుడి ప్రాంగణం చాలా విశాలమైనదని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న శివలింగాలు అమర్చి ఉంటాయి. గుడిలోని కలశాలను బంగారంతో చేశారట. అప్పట్లోని ఈ కలశాల విలువ 16 లక్షల రూపాయలని చెప్తున్నారు. కాగా ఎంతో ప్రాముఖ్యమైన కుంభమేళా జాతర 12 ఏళ్లకొకసారి ఇక్కడ జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ముగ్గురు ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సింహస్థ కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రశస్తి. ఈ ఉత్సవమే కాకుండా ఆలయంలో మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరిపిస్తారు. 11వ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నింటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము అని అర్థం. హిందూ మత తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం ఈ కేదార్నాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది. కేదార్నాథ్ అంటే క్షేత్రానికి ప్రభువు అని అర్థం. అతి సుందరమైన మంచు పర్వతాలు మరియు పచ్చిక బయళ్లతో కప్పబడిన లోయల మధ్య ఉన్న కేదార్నాథ్ దేవాలయం భక్తులనే కాక ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను కూడా ఆకర్షిస్తుంది. కేదార్నాథ్ క్షేత్రం 4 ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటి. అవే చార్ధామాలు అనగా గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ క్షేత్రాలు. కేదార్నాథ్ క్షేత్రం సముద్ర మట్టం నుండి 3500 మీటర్ల ఎగువన ఉంటుంది. ఈ ఆలయం మందాకిని నదికి సమీపంలో ఉన్న గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉత్తరాఖండ్లో ఉంది. కాగా 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ నెలల్లో మాత్రమే తెరవబడి ఉంటుందని చెప్తారు. కేదార్నాథ్ క్షేత్ర పురాణ ప్రస్తావనలు మొట్టమొదట స్కంద పురాణంలో వినిపించాయి. దాదాపు 7 లేదా 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెప్తారు. హిందూ మత తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెప్తారు. ఈ ఆలయం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయం లోపలి గోడల మీద హిందూ ఇతిహాసాల దృశ్యాలు కనపడతాయి. ఆలయం యొక్క ప్రవేశ ద్వారంలో ఎంతో పెద్దదైన నంది విగ్రహం కనపడుతుంది. ఆలయం లోపల జ్యోతిర్లింగం శంఖాకారంలో కనపడుతుంది. ఈ ఆలయంలో శివుణ్ణి సదాశివుడనే పేరుతో కీర్తిస్తారు. ఆదిశంకరాచార్యుల వారి మహాసమాధి ఈ ఆలయం యొక్క వెనక భాగంలో ఉంటుందని చెప్తారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని వందల ఏళ్లుగా మంచుతో కప్పబడినప్పటికీ ఈ ఆలయం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 2013లో ఇక్కడ వచ్చిన భారీ వరదల వల్ల ఆలయం చుట్టూ భారీ నష్టం జరిగినా ఆలయం ఇసుమంత కూడా కదలలేదని చెప్తారు. పురాణం ప్రకారం శివుడు నరనారాయణుల కోరిక మేరకు ఇక్కడ వెలసారని నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు వారి భాతృహత్య, బంధుహత్య పాతకాల నుండి విముక్తి పొందడానికి శివుణ్ణి ప్రార్థించాలని భావిస్తారు. అది గ్రహించిన శివుడు అందుకు నిరాకరించి ఒక నంది రూపంలోకి మారి ఒక పశువుల మందలో దాక్కుంటారట. భీముడు శివుణ్ణి గుర్తించడంతో శివుడు నేలలోకి మాయమైపోతారు. అప్పుడు భీముడు ఆ నంది యొక్క తోక పట్టుకొని తమకు దర్శనమివ్వమని బలవంతం చేస్తాడు. అప్పుడు శివుడు మరింత లోతుకి మాయమయ్యి నంది యొక్క శరీర భాగాలు 5గా విడిపోయి వివిధ ప్రదేశాల్లో కనపడతాయి. ఎలా అంటే నంది యొక్క మూపురం కేదార్నాథ్లో, కాళ్ళు చేతులు తుంగనాథ్లో,
ఉదర భాగం మధ్యమేశ్వరంలో, ముఖం రుద్రనాథ్లో మరియు జుట్టు కపిలేశ్వరంలో పడతాయి. పంచపాండవులు ఈ 5 ప్రదేశాల్లో ఆలయాలను నిర్మిస్తారు. వీటినే పంచకేదారాలుగా చెప్తారు. అలా వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. పరమశివుడు ఈ క్షేత్రాల్లో తాను నివాసం ఉంటానని వారికి మాట ఇస్తారు. ఇంకొక పురాణ కథనం ప్రకారం నరనారాయణులైన అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక పార్థివలింగం అంటే మట్టితో చేసిన లింగాన్ని పూజించేవారట. వారు అదే ఈశ్వరుని నిజరూపమని నమ్మి అర్చనలు చేసేవారట. అది చూసిన పరమశివుడు అంతటి ఘోర వాతావరణంలో కూడా భక్తి శ్రద్ధలతో తనను పూజించినందుకు మహదానందపడి వారిని వరం కోరుకోమన్నారట. అందుకు నరనారాయణులు ఇక్కడే స్వయంభులింగంగా వెలిసి ప్రజలను కాపాడమని కోరారట. అలా వారి కోరిక మేరకు ఈశ్వరుడు కేదార్నాథ్లో వెలసారని నమ్మకం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జూన్ 16, 2013లో కేదార్నాథ్లో అత్యంత ఘోరమైన వరదలు సంభవించాయి. కానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద బండరాయి కేదార్నాథ్ ఆలయం ముందు పడింది. దానివల్లే వరద ఉధృతిని కూడా తట్టుకొని ఆలయం నిలబడిందని చెప్తారు. వరద ప్రవాహం దానితో పాటు పెద్ద పెద్ద కొండ చర్యలను తీసుకువస్తుండగా ఈ రాయి వల్ల అవి ఆలయాన్ని తాకలేకపోయాయి. వరద ప్రవాహాన్ని కూడా ఈ రాయి 2 వైపులా చీల్చి ఆలయం వైపు నీటి ఉధృతిని తగ్గేలా చేసింది. ఈ రాయిని భీమశిలగా చెప్తారు. భీమశిల దాదాపు 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉంటుందని చెప్తారు. కాగా ఈ ఆలయానికి 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల లోపు వారు రావడం నిషిద్ధమని చెప్తారు. అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం పంచకేదారాల్లో మొదటిది. ఈ ఆలయం శివరాత్రి సమయానికి మూసి ఉన్న ఆలయ పరిసరాల్లో బద్రీ, కేదార్ ఉత్సవాన్ని జూన్లో పెద్ద ఎత్తున జరిపిస్తారు. 12వ జ్యోతిర్లింగాలయం గృష్ణేశ్వర దేవాలయం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నిటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం గృష్ణేశ్వర దేవాలయం జ్యోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగం. గృష్ణేశ్వరుడు అనే పేరుకు కరుణ చూపించేవాడు అని అర్థం. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉంది. ఈ ఆలయం దౌలతాబాద్ నుండి 15 కిలోమీటర్లు మరియు ఔరంగాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చివరి జ్యోతిర్లింగంగా నమ్ముతారు. ఆలయం అతి సుందరమైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది. శివపురాణం మరియు పద్మపురాణాల్లో ఈ ఆలయాన్ని గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని కూడా ముస్లిం రాజులు ధ్వంసం చేయించారు. కాగా 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తాతగారు అయిన భోసలే ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారట. అయితే మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని ఇప్పుడున్న రూపంలోకి తీసుకువచ్చారట. ఈమె ధ్వంసమైన ఎన్నో హిందూ దేవాలయాలను తిరిగి నిర్మించారు. కాగా ఈ ఆలయాన్ని ఎర్రరాతితో నిర్మించారు. ఇక్కడ 5 అంచెల శిఖరాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆలయంలోని గోడలపై శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు చెక్కబడి కనిపిస్తాయి. ఆలయ ప్రవేశ ద్వారంలో పెద్ద నంది విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆలయం యొక్క పురాణ కథలను చెప్పుకుందాం. పూర్వం కుసుమ అనే ఒక పరమశివ భక్తురాలు నివసించేది. ఆమె శివధ్యానంలో నిరంతరం మునిగి ఉండేది. అయితే ఇది చూసిన ఆమె భర్త అసూయతో, కోపంతో రగిలిపోయేవాడు. ఆ కోపంలో వారి బిడ్డను హతమారుస్తాడు. విషయం తెలుసుకున్న ఆ భక్తురాలు అంత బాధతో కూడా శివధ్యానాన్ని మరవకుండా శివుణ్ణి పూజించేది. అందుకు సంతోషించిన శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమె బిడ్డను తిరిగి బతికించాడు. మరియు కుసుమ యొక్క కోరిక మేరకు శివుడు ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా వెలిశాడని నమ్మకం. రెండవ కథ ఏమిటంటే, పూర్వం సుధర్ముడనే బ్రాహ్మణుడు తన భార్య అయిన సుదేహతో కలిసి దేవగిరి పర్వతాల్లో నివసించేవాడు. ఆ దంపతులకు పిల్లలు లేకపోవటంతో సుదేహ తన చెల్లెలైన గూష్మతో తన భర్తకు పెళ్లి చేస్తుంది.
అయితే సుదేహ ఇచ్చిన సలహాల మేరకు గూష్మ లింగాలను చేసి వాటిని పూజించేది. వాటిని దగ్గరలో ఉన్న సరస్సులో జలాభిషేకం చేసేది. కాగా శివుని యొక్క అనుగ్రహం వల్ల ఆమెకు ఒక బాలుడు పుడతాడు. అయితే అందుకు అసూయపడ్డ సుదేహ ఆ బాబును హతమార్చి ఆ సరస్సులో పడవేస్తుంది. కాగా సుదేహ యొక్క కోడలు గూష్మకు ఈ విషయం చెప్పినా గూష్మ అవి పట్టించుకోకుండా శివధ్యానం చేస్తూ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. అయితే లింగాలకు మళ్ళీ అభిషేకం చేద్దామని ఒకరోజు వెళ్ళగా ఆమెకు చనిపోయిన తన కొడుకు ఆమె వైపు రావడం గమనిస్తుంది. ఆనందంలో ఉన్న గూష్మ ముందు పరమశివుడు ప్రత్యక్షమై సుదేహ చేసిన పని గురించి చెప్పగా గూష్మ ఆమెను క్షమించమని శివుణ్ణి కోరుతుంది. అందుకు మెచ్చిన శివుడు వరం కోరుకోమనగా గూష్మ ఇక్కడ వెలసిల్లి ప్రజలను కాపాడమని కోరుతుంది. ఆమెను అనుగ్రహించి శివుడు కృష్ణేశ్వర లింగంగా వెలసాడని చెప్తారు. కాగా కృష్ణేశ్వరాన్ని గుష్మేశ్వర మరియు కుసుమేశ్వర అని కూడా పిలుస్తారు. ఆలయానికి పురుషులు చొక్కా లేకుండా వెళ్ళాలని నియమం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచిందిగా చెప్తారు. కాగా ఈ ఆలయాన్ని దర్శించకపోతే జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో నాగజాతి ఆదివాసులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబి అని పిలిచేవారట. ఆదిమ తెగ భాషలో బాంబి అంటే పాము పుట్ట అని అర్థం. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఈ ఆలయం మహాశివరాత్రి మరియు శ్రావణ పర్వదినాల్లో ప్రత్యేకించి రద్దీగా ఉంటుంది. శివుడు పార్వతీమాతను తాండవం ప్రదర్శించి మరీ వివాహమాడిన రోజు శివరాత్రి. అందుకని శివపార్వతుల కళ్యాణం చూడ్డానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. మిత్రులారా, మీరు పరమశివుని భక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ.